తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నారు. నిజామాబాద్లో అత్యధికంగా 42 డిగ్రీలు, హైదరాబాద్లో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల కారణంగా హైదరాబాద్ నగర రోడ్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. సెలవు రోజైన ఆదివారం రద్దీగా ఉండే నగర రహదారులు ఖాళీగా మారిపోయాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావటం లేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. భానుడి తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. సో పగటిపూట గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. సో ఉదయం 9 గంటల నుంచి కూడా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రజలంతా కూడా ఉక్కపోతతో సో వడగాల్పులతో ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. సో గరిష్టంగా నిజామాబాద్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది. సో హైదరాబాద్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది. అత్యల్పంగా హన్మకొండలో 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది. సో ఈ మధ్యాహ్నం సమయంలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో సో జనాలు కూడా బయటికి రావాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. సో ఎమర్జెన్సీ పనులు ఉంటేనే సో తప్ప బయటికి రావద్దని చెప్తున్నారు. సో ఏవైనా ఎమర్జెన్సీ పనులు కానీ ఇతరత్ర పనులు ఏమైనా ఉంటే ఉదయం 9 లోపు, ఆ తర్వాత సాయంత్రం 5 గంటల తర్వాతనే బయటికి రావాలని సూచించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక సాయంత్రం 5 గంటల తర్వాత కొంచెం వాతావరణం అయితే చల్లబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం కాగానే కొంత వడగాడ్పులతో కొంత వర్షం వచ్చే సూచనలాగా సో హైదరాబాద్ వాతావరణం మారుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. సో మధ్యాహ్నం సమయంలో డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో మంచినీరు సో ప్రతి 30 నిమిషాలకు లేదంటే 50 నిమిషాలకు కూడా మంచినీరుతో పాటు మజ్జిగ, కొన్ని శీతల పానీయాలు లాంటివి తీసుకోవాలని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ రూట్లో ఉన్నాము. సో ఈ రూట్లో కూడా ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతం అంతా కూడా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవడంతో కూడా రోడ్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సో మామూలుగా హైదరాబాద్లో ఆదివారం అంటేనే చాలామంది కూడా రోడ్లపైకి వస్తూ ఉంటారు. సో కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పూర్తిగా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో సో ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో అలాగే అత్యవసర పనులు ఉంటేనే బయటికి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఏప్రిల్ 3వ వారంలో అయితే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. సో వీడియో ఇంగ్లీష్ నారాయణతో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్ నుంచి.